మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు కుండ భాస్కర్ రెడ్డి వెంగముక్కలపాలెం వద్ద నిర్మిస్తున్న శ్రీకరి ఎంపైర్ విల్లాస్ లో తనిఖీలు నిర్వహించిన రెవెన్యూ, మైనింగ్, ఎస్సీబీ అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఎర్రచంద్ర కొండ నుండి మట్టిని తరలించడం, టన్నుల కొద్ది ఇసుక, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇటీవల టీడీపీ నేతలు సుబ్బారావు గుప్తా, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిలు మీడియా సమావేశాలు పెట్టి ఆరోపణలు గుప్పించారు. వారికి తోడు జనసేన నేతలు జేసీని కలిసి అక్రమంగా విల్లాల ఇసుక నిల్వలపై కంప్లైంట్ ఇవ్వగా కదిలిన ప్రభుత్వ అధికారులు శ్రీకరి ఎంపైర్ విల్లాస్ లో తనిఖీలు నిర్వహించగా అక్రమంగా ఇసుకను డంప్ చేసినట్లు గుర్తించి వాటికి సంబంధించిన బిల్లులు సమర్పించాలని విల్లా ప్రతినిధులను కోరారు. గతంలో శ్రీకరి విల్లా ప్రాజెక్టుపై పలు ఆరోపణలు గుప్పుమనగా వైసీపీ అధికారంలో ఉండడంతో అధికారులు ఎవ్వరూ విల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో విల్లాపై వస్తున్న ఆరోపణలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటికైనా విల్లాపై వస్తున్న ఆరోపణలపై చర్యలు చేపడతారో లేదో చూడాలి మరి.